దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హురుత్పద్మకర్ణికే స్వర్ణపీఠే మధుగణాన్వితే మృదురుశ్లష్ణతరే తత్ర జానక్యాః సహ సంస్థితం వీరాసనం విశాలాక్షం విద్యుత్పుణ్యనిబాంబరం కిరీటాహారకేయూరకౌస్తుభాదివిరన్వితం నూపురకటకైరిబాహంతం తదేవ వనమాలయా లక్ష్మణేన ధనుర్ధ్వంధకరేణ పరిసేవితం ఏవం ధ్యాత్వా సదాత్మానం రామం సర్వహృదశ్చితం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాలక్ష్మణశంశోభిపార్షాయ పరమాత్మనే నమః పట్టాభిషిక్తాయ రామాయ పన్నివారిణే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. శ్రీమతే ఆంజనేయాయ నమః. తీర్థయాత్ర ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క హనుమద్వైభవం మీద ఆంజనేయ స్వామి వారి యొక్క మంగళాశాసనాలు కృప చేస్తూ మనకు 33 మంది కోట్ల దేవతలు ఉన్నారు. రాముడని, కృష్ణుడని, శివుడని, నారసింహుడని, అదేవిధంగా శక్తి రూపంలో అమ్మవార్లు కూడా అనేక రకాలుగా ఉన్నారు. ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా ఆ హనుమద్వైభవం వేరు. ఎందుకంటే మనకు ఉండేటువంటి పురాణ ఇతిహాసాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం తర్వాత పురాణాలు 18 పురాణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సారమంతా కూడా ఒకటిగా చేసి రాముడి కథడు రామాయణంగా మనకు వాల్మీకి మహర్షి రచించి ఉన్నాడు. ఈ వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం సకల వేద సారం. మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండటం ద్వారా తన యొక్క జీవితాన్ని సార్థకతం చేసుకుంటాడనేది మనకు వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా తెలియజేశాడు. ఈ రామాయణంలో 6 కాండలు ఉంటే 5 కాండలు ఒకవైపుగా పెట్టి త్రాసులు, సుందరాకాండలు ఒకవైపుగా పెడితే 2 సమానంగా ఉంటాయి. సుందరాకాండాన్ని ఇంకా ఎక్కువగా మనకి ప్రభావాన్ని చూపుతున్నట్టుగా పెద్దలు చెబుతారు. ఎందుచేత ఈ సుందరాకాండ అంటే అందులో ప్రధానంగా సీతమ్మ వారి జాడ వెతకడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం ఈ సుందరాకాండలో తెలియజేస్తారు. మనకి రామాయణంలో మొట్టమొదటి కిష్కింధాకాండలో ఆంజనేయ స్వామి వారు అగుపించినప్పటికి కూడా తన యొక్క వైభవం అంతా కూడా సుందరాకాండలోనే ఉంటుంది. సుందరాకాండలో సీతమ్మ వారి వైభవము, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి వైభవము, రావణాసురుడి వైభవము, రాముడి వైభవం, వైభవమైనటువంటి లంకా నగరం, అంత వైభవంగా ఉండేటువంటి లంక ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా చూడాలి అనేది కూడా మనకు సుందరాకాండ ద్వారా తెలియజేస్తుంది. ప్రధానంగా సుందరాకాండకు ఆధారం ఆంజనేయ స్వామి అని చెప్తారు కదా. అసలు ఆంజనేయ స్వామి వైభవం ఏమిటి? మనకు ఆంజనేయ స్వామి వారిని చూసుకున్నట్టయితే ఆసీతు హిమాచల పర్యంతం ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని 3 యొక్క మతాల ద్వారా ఆదిశంకరాచార్య స్వామివారు, రామానుజాచార్య స్వామివారు, మధ్వాచార్య స్వామివారు హిందూ సామ్రాజ్య స్థాపనకు ఈ యొక్క వైభవానికి వేద పురాణ ఇతిహాసాల యొక్క ప్రచారానికి ఎంతో తోడ్పడి హిందూ సామ్రాజ్యాన్ని పునః స్థాపితం చేయడం జరిగింది. అయితే ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు ఆయా దేవతలను ఆరాధిస్తున్నప్పటికీ కూడా 3 మతాలు ఆరాధించేటువంటి భగవానుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే వారు ఆంజనేయ స్వామి అనుటలో అతిశయోక్తి లేదు. ఎంచుచేతనంటే ఈ యొక్క ద్వైత సాంప్రదాయంలో మొట్టమొదటిగా వ్యాసరాయల వారు ఆంజనేయ స్వామి వారు ఉపాసకుడు. ఈ ద్వైత సాంప్రదాయంలో వాయుదేవుణ్ణి ప్రధానంగా చేసుకుని ఆరాధిస్తారు. దానికి పూర్వం కూడా హరిసర్వోత్తమ, వాయుజీవోత్తమ అనేటువంటి నానుడితో ఆ యొక్క ద్వైత సాంప్రదాయం, మధ్వాచార్య సాంప్రదాయం ముందుకు సాగుతుంది. దేవతలందరిలో హరి గొప్పవాడని, జీవులందరికీ కూడా ప్రాణధారం వాయుదేవుడు అని చేస్తారు. ఈ ఆంజనేయ స్వామి వారు వాయుదేవుడి యొక్క కుమారుడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాయుదేవుడు, వారి తర్వాత ఆంజనేయ స్వామి, భీముడు, ఈ విధంగా ఈ యొక్క స్వామివారు మా సాంప్రదాయానికి సంబంధించిన వాడు అనే భావనతో ఎక్కడ ద్వైత సాంప్రదాయం ప్రకారంగా నిత్యారాధనలు, నిత్య నైవేద్యాలు, నిత్య దేవాలయాల్లో జరుగుతున్న ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామిని తప్పగా ఆరాధన చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే వ్యాసరాయల వారు
తుంగభద్రా నదీ తీరములో హంపి క్షేత్రములో ఆంజనేయ స్వామివారి ఉపాసన చేసి ఆంజనేయ స్వామివారి ప్రసన్నం చేసుకొని 108 ఆంజనేయ స్వామి ప్రతిష్టలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ద్వైత సాంప్రదాయం అయితే, అద్వైత సాంప్రదాయం ఆదిశంకరాచార్య సాంప్రదాయంలో రుద్రవీర సముద్భవాయ నమః అని చెప్తారు. రుద్రుడి యొక్క వీర్యం నుంచి ఉద్భవించిన వాడు ఆంజనేయ స్వామి అని చెప్తారు. అదే కాకుండా ఏకాదశ రుద్రులలో ఆంజనేయ స్వామిని ఒకరని చెప్తారు. స్వయంగా శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తున్నప్పుడు పరమశివుడే ఆంజనేయ స్వామి వారిగా అవతరించాడని, ఆయా 33 మంది కోట్ల దేవతలు కూడా 33 మంది వానర రూపాల్లో అవతరించి రాముడికి సహాయం చేసి రావణ సంహారాన్ని తోడ్పడ్డారని మనకు తెలియజేస్తున్నారు. అద్వైత సాంప్రదాయం ప్రకారంగా ఒక శివాలయంలో కానివ్వండి, ఒక పరమేశ్వరి ఆలయంలో కానివ్వండి నిత్యారాధనలు చేస్తున్నారు. అక్కడ కూడా తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆరాధించడం, కొలవటం, మన్యసూక్త పారాయణాలు చేయటం, మంజు సంపుటీకరణాలు చేయటం కూడా మనకు అద్వైత సాంప్రదాయంలో కనిపిస్తుంది.